రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని యువజన విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గుంటూరు కలెక్టరేట్లోకి వెళ్లి జాయింట్ కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ రోజు విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపైన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తాను, తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 4.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, విద్యార్థులు ఎక్కువగా చదువుకోవడం వల్లే మేము యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అన్నాం. సిగ్గుందా విద్యాశాఖ మంత్రి గారికి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చదువుకునేటటువంటి అవకాశం ఈ భారతదేశ రాజ్యాంగంలో ఉంది. దాన్ని మర్చిపోయి ఈ కేంద్ర ప్రభుత్వం ఏమో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దమ్ము ధైర్యం మీకుందా? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే దమ్ము మీకుందా అని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ ఎన్ఎస్ఏ బృందం పక్షాన, అదేవిధంగా విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 వయో పరిమితిని పెంచాలి, మెగా డిఎస్సి ఇవ్వాలి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయాలి. లేకపోతే మీ క్యాంప్ ఆఫీసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ హెచ్చరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి మా ప్రధాన డిమాండ్లుగా వినతి పత్రం సంబంధించి జరుగుతూ ఉంది. ఏంటంటే ఏదైతే ఈ 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయిన గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల వయోపరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచాలని చెప్పి ప్రధాన డిమాండ్గా ముందుకెళ్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్లు, మెగా డిఎస్సీలు అంటూ యువతను నయవంచన దిశగా చేసి మరోసారి యువత ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర పేరుతో నిరుద్యోగులు మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగ లోకం అంతా ప్రశ్నిస్తూ ఉంది. మా ఉద్యోగాలు ఎక్కడా అని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. రకరకాల మోసాలతో ముందుకెళ్ళి మోసపూరిత మీద ముఖ్యమంత్రి ఈరోజు ఇటువంటి కొత్త డ్రామాలతో ఎన్నికల స్టంట్లో భాగంగా ఫిట్నెస్ పేరుతో ఆడుదాం ఆంధ్రాన్ని యువతను మోసం చేద్దాం చూస్తూ ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేను రాగానే జాబ్ క్యాలెండర్ పేరుతో భర్తీ చేస్తా అన్నారు. నేడు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల కాలం పూర్తయినా సరే నేటికి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేవలం 800 గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు కూడా మీరు 4.5 సంవత్సరాలుగా వాళ్ళకి ఉద్యోగాలు లేని కారణంగా వయో పరిమితి పెరగడం జరిగింది. కాబట్టి వాళ్ళకు వయో పరిమితిని కూడా ప్రభుత్వం 42 నుంచి 44 సంవత్సరాలకి పెంచాలి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి నేడు కొన్ని ఉద్యోగాలు మాత్రమే విడుదల చేసి నేను జాబ్స్ విడుదల చేశానని నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు. మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు కనుక 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా